వాక్యంలోకి వెళ్దాం డైరెక్ట్గా. దేవుని వాక్యం పరిశుద్ధమైనది. ఆ వాక్యం మనకి జ్ఞానం ఇస్తుంది. మన వెళ్ళే జీవితంలో ఎలా మనం ముందుకు వెళ్తున్నాం అనేది మన గ్రహించే శక్తిని ఇస్తుంది. కాబట్టి దయచేసి అందరం వాక్యంలోకి వెళ్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయారు. భక్తిగల మనుషులు స్టెఫెన్ను సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమునను పాడు చేయుచుండను. సో ఈ వాక్యాన్ని బట్టి మనమందరం కూడా ఆయన ఉన్న ప్రత్యక్షత, మన జీవితంలో దేవుడు ఎలా పనిచేస్తున్నాడనే దానిని బట్టి మనం ముందుకు వెళ్దాం. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలమున, ఆయన శిష్యుల కాలమున అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం రాయబడింది కనుక యెరూషలేం అనగా అక్కడ ఏదైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారో అక్కడున్న వ్యతిరేకులు, అక్కడున్న శత్రువులు ఏం చేశారంటే వాక్యం ప్రకటించే వాళ్ళకైనా వాక్యం వినే వాళ్ళకైనా వాళ్ళను చంపడం కానీ వాళ్ళని హింసించడం కానీ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాక్యం వినే వాళ్ళనైనా వాక్యం చెప్పే వాళ్ళనైనా దేవుని సువార్తను ప్రకటించేవారు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరినీ ఏం చేస్తున్నారంటే అక్కడున్న శత్రువులు కావచ్చు, వ్యతిరేకులు కావచ్చు, ఏం చేస్తున్నారంటే వాళ్ళని హింసిస్తున్నారు, కొంతమందిని చంపేస్తున్నారు. తద్వారా ఇంకా వాళ్ళకు ఒక భయం పుడుతుంది. ఎంత దేవుని నమ్మినా కానీ అవిశ్వాసం కొంచెం అటు అవుతుంది, విశ్వాసం కొంచెం అటు అవుతుంది. అప్పుడు వాళ్ళు ఒక భయం కలిగి, లేదు నేను ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళాలా, నేను ఒక సరి అయిన స్థలాలకు వెళ్తే తద్వారా నేను సేఫ్గా ఉండగలుగుతాను అనే ఒక చిన్న ఆలోచనను బట్టి వాళ్ళు ఒక రకరకాల దేశంలోకి, రకరకాల రాష్ట్రంలోకి, రకరకాల స్థలాలలోకి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఎందుకు వాళ్ళు రకరకాల స్థలాలకి వెళ్ళిరంటే యేసుక్రీస్తు ప్రభును నమ్మిన వాళ్ళందరికీ అక్కడ శ్రమ కలిగింది. ఎందుకంటే లోకం వారిని ద్వేషిస్తుందనే మాట నెరవేర్చబడింది కనుక అక్కడ యేసయ్యని స్తుతించే వాళ్ళు, ఎందుకు వాళ్ళకి కష్టం ఎక్కువ వస్తుందంటే నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి. ఎందుకు వస్తుంది ప్రాబ్లం? దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్న శక్తులు ఊరుకుంటాయా? అదే పనికిరాని దేవుళ్ళని ఆరాధించండి, నీకు సమాధానమే ఉంటుంది. ఈ లోకం అంతా మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఈ లోకం మీ దగ్గరికి తేనెని తీసుకొని వస్తుంది, స్వీట్ని తీసుకొని వస్తుంది. కానీ నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడే ఈ లోకం మిమ్మల్ని హేళన చేస్తుంది. ఈ లోకం మిమ్మల్ని ప్రేమించకుండా రకరకాల విషయాలలో మిమ్మల్ని తిరస్కరిస్తా. అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభును నమ్మిన వారందరూ కూడా అదే శ్రమ వాళ్ళకి కలిగిందంట. ఆ శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టలేదు. దేన్ని విడిచిపెట్టారంటే స్థలాలను. దేన్ని విడిచిపెట్టారు? వాళ్ళ ప్రాంతాన్ని విడిచిపెట్టారు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా రక్తంతో నింపబడింది. ఎందుకు? హింస, ఎందుకు కష్టాలు, ఎందుకు వాళ్ళని చంపేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభును నమ్మినవారు, యేసుక్రీస్తు ఒక వాక్యం చెప్పినవారు, వాళ్ళందరినీ ఈ సౌలు అనే వ్యక్తి లేకపోతే అక్కడున్న వ్యతిరేకులు వీళ్ళని చంపడం, హింసించడం చేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళంతా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని అంగీకరించి ఉన్నారో వాళ్ళంతా కూడా వేరే స్థలాలలోకి, వేరే ప్రాంతాలకి వెళ్ళారు. ఇక్కడ దేవుని వాళ్ళు విడిచిపెట్టారా? కష్టం వచ్చిందని విడిచిపెట్టారా? నాకు హింస వస్తుందని విడిచిపెట్టారా? దేన్ని విడిచిపెట్టారు? ప్రాంతాన్నైనా విడిచిపెట్టారు, కానీ దేవుని మాత్రం అలానే గట్టిగా పట్టుకున్నారు. దట్స్ ద ఫెయిత్. అలాంటి విశ్వాసం వాళ్ళలో ఉంది కనుక బాగా ఆలోచించండి. నెక్స్ట్ వర్స్ అక్కడ చూస్తే దేవుని ఒక మర్మం కలిగిన వాక్యం అక్కడ ఉంటారు. 3వ వచనం. సౌలైతే ఇంటింటికి వెళ్ళాడంట. సౌలు అనే వ్యక్తి దేనికోసం? ఈ ఇంట్లో మరి దేవుని ఆరాధించే వాళ్ళు ఉన్నారా? ఇంటింటికి వెళ్ళి ఎవరైతే దేవుని ఆరాధిస్తున్నారో వాళ్ళని ఏం చేశాడు సౌలు? ఇంకా ఈడ్చుకొని పోయాడంట. స్త్రీలైతేనేమి, పురుషులనైతేనేమి, చిన్నపిల్లలనైతేనేమి, పెద్దవాళ్ళైతేనేమి, అందరూ ఎవరైతే వాళ్ళ ఇంట్లో దేవుని ఆరాధించే వాళ్ళు ఉన్నారని తెలుసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏం చేసేవాడంట సౌలు? ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సో చర్చెస్ అన్నిటిని ఏం చేస్తున్నారు? వాళ్ళు పాడు చేస్తున్నారంట. స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, ఏ భేదము లేదు. ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్ళి ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అలాగని దేవుణ్ణి విడిచిపెట్టారా? ఒక చిన్న సమస్య వస్తే మనం ఏం చేస్తాం? దేవుని మీద ఏం చేస్తాం? నిందలు వేస్తాం. దేవుడు మొన్నటి వరకు బాగానే చూశాడు కదా, ఇప్పుడేమైంది దేవునికి అని అంటాం. అక్కడ వాళ్ళకి కష్టాలు రాకనా? దేవుని నమ్మినందుకు శ్రమలు రావా?
అక్కడ యేసుక్రీస్తు ప్రభువే సాక్షాత్తుగా చెప్పాడు, నేను ఆ లోకములో ఉండి ఎప్పుడైతే మీరు దేవుణ్ణి నమ్ముతారో లోకం మిమ్మల్ని హింసిస్తాదని క్లియర్గా యేసుక్రీస్తు ప్రభు వారే సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి అక్కడ వాళ్ళకి అదే సమస్యలు, అదే నింద, అదే హింస వాళ్ళకు వస్తున్నప్పటికీ ప్రాంతం మారుతున్నారు, లేకపోతే ఇంకేదైనా చేస్తున్నారు, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టట్లేదు. ఎంతమంది దేవుణ్ణి నేను విడిచిపెట్టాను అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు? చేయలేబడండి, నిజంగా ఉన్నారా? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ విధమైన హింస నాకు కలిగినా ఆ సృష్టికర్తను మాత్రం నేను విడిచిపెట్టాను. ఆయన మిమ్మల్ని విడుస్తాడా? విడిచాడు. విడిస్తే మనమే విడవాల. ఆయన పట్టుకున్నాడంటే ఆయనను ఒకటిగా చేసుకుంటాడంట. ఇంకా మనమైన అప్పుడప్పుడు ఆయనను విడుస్తూ ఉంటాం. సమస్య ఎక్కువైనప్పుడు, ఇంట్లో సమస్యలు ఎక్కువైనప్పుడు, గొడవలు అయినప్పుడు, దేవుడు ఏం చేయట్లేదు నా విషయంలో అని మనం మనస్తాపం చెంది మనస్సులో అంతా కూడా డిప్రెస్ అయిపోయి దేవుని దగ్గరికి వచ్చి అయాను నా జీవితంలో ఏం చేయట్లేవు అని కంప్లైంట్ చేస్తూ ఉంటాం. కానీ అక్కడ వాళ్ళు ప్రాంతాన్ని విడిచిపెట్టారు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఎంతమంది నేను విడిచిపెట్టాను యేసుక్రీస్తుని అని నిబంధన తీసుకున్నారా? నేను ఆ దేవుణ్ణి విడిచిపెట్టాననే ఆ నిబంధన మీరు తీసుకుంటే కనుక సత్యవంతుడైన ఆ శక్తివంతుడు మీ జీవితంలో ఈ రోజు నుంచి కార్యాలు జరిగిస్తాడండి. ఫ్రమ్ దిస్ డే ద మిరకిల్స్ బిగన్ టు హ్యాపెన్. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు రావని అనట్లేదు, కష్టాలు నీకు రావు. యేసుక్రీస్తుని బిలీవ్ చేస్తే ఎలాంటి సమస్యలు నీకు రాదని నేను చెప్పట్లేదు. సమస్యలు వచ్చినా అగ్ని మధ్యలో నుంచి నిన్ను దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అవి నిన్ను కాలుస్తాయా? కాల్చు. ఎంతమందికి అర్థమవుతుంది? అగ్ని జ్వాలల మధ్యలో నుండి నిన్ను దేవుడు ఏం చేస్తాడు? నీ పక్క చూస్తే అగ్నే, ఇటు చూస్తే అగ్నే, కానీ నువ్వు కాలిపోవట్లేదు. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. అంటే దాని అర్థం ఏంటి? కష్టాలలో నుంచి నిన్ను దేవుడు తీసుకెళ్తున్నప్పటికీ నువ్వు మరణించవు, నీకు రోగము రాదు, నీకు ఎలాంటి అపాయము నీకు తలెత్తదు. దిస్ ఇస్ ద ప్రొఫెసీ ఆఫ్ గాడ్. ఇది దేవుని ఒక వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చబడుతుంది. ఇదంతా కూడా హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ద బుక్ ఆఫ్ ఐజయా ఆ వాగ్దానము దేవుడు మన కోసం తయారు చేసి పెట్టాడు. అగ్ని జ్వాలల మధ్య మనం నడిచినా ఆ జ్వాలలు మనల్ని కాల్చవు. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. అలాంటి విశ్వాసం కలిగిన వీళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రాంతాలను విడుస్తున్నారు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. 4వ వచనం చూస్తే, కాబట్టి చెదిరిపోయిన వారు ఎవరైతే ఉన్నారో. ఎందుకు చెదిరిపోయినారు వీళ్ళు? ఎందుకు చెదిరిపోయారు ఈ ప్రజలంతా కూడా? వేరే ప్రాంతాలకు ఎందుకు వెళ్ళారు? వీళ్ళని హింసిస్తున్నారు, చంపేస్తున్నారు. వాళ్ళ చిన్నపిల్లలనేమి, పెద్దవారినేమి, ముసలి వాళ్ళేమి, స్త్రీ పురుషులేమి అందరినీ చంపేస్తున్నారు, హింసిస్తున్నారు, చెరసాలలో వేసి బంధిస్తున్నారు, వాళ్ళని టార్చర్ పెడుతున్నారు. లేదు, ఒక ప్రాంతానికి వెళ్తే మేము కొంచెం బాగుగా బ్రతుకుతామేమోనని ప్రాంతాన్ని విడిచిపెడుతున్నారు, దేవుణ్ణి కాదు. సో అలాంటి వ్యక్తులు ఏం చేశారంట? కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు ఏం చేశారంట? సంచారము చేసేది. ఈ చెదిరిపోయిన వారు ఊరుకున్నారా? ఇంకో ప్రాంతానికి వెళ్ళి ఏం చేస్తున్నారంట మనోళ్ళు? చెప్పాలి గట్టిగా, స్వార్థను ప్రకటిస్తున్నారు. దట్స్ ద పవర్ ఆఫ్ ద గాస్పెల్. ఇఫ్ యూ హ్యావ్ ద ట్రూ కమిట్మెంట్, ప్రాంతం మారినా నీ మనసు మారదండి, అది చెడైనా మంచి అయినా. సో వీళ్ళు దేవుని గురించి నేను స్వార్థ ప్రకటించాలని ఒక బలమైన నిబంధన తీసుకున్నారు. ప్రాంతం మారారు బికాస్ ఆఫ్ సేఫ్టీ. వాళ్ళు బ్రతకాలని ఒక చిత్తాన్ని బట్టి ప్రాంతం మారారు. ప్రాంతం మారినప్పటికీ వాళ్ళొక కొత్త ప్రాంతంలోకి వెళ్ళారు. ఆ కొత్త ప్రాంతంలో దేవుడు అనేవారు ఎవరో తెలియదు. ఒక విగ్రహాన్ని కట్టి ఏదో ఫలానా దేవుడు అని దాని కింద పెట్టేసి మొక్కేవాళ్ళు అప్పట్లో. ఎందుకంటే దేవుడు ఎవరో తెలియదు కాబట్టి ఏదో ఒక విగ్రహ రూపంలో, ఒక జంతువు రూపంలో, లేకపోతే ఇంకేదైనా ఒక చెట్టు రూపంలో తయారు చేసి ఒక విగ్రహాన్ని దానికి మొక్కేవాళ్ళు. అలాంటి ప్రదేశాలకి వీళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారంట? సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ ప్రదేశానికి వీళ్ళు రావడానికి కారణం ఏంటి? గట్టిగా చెప్పాలా? నీ ప్రతి హింస దైవ చిత్తాన్ని జరిగేలాగా చేస్తుందండి. నీ ప్రతి సమస్య దేవుడు చిత్తం జరిగేలాగా చేస్తుంది. దిస్ ఈస్ ద ప్రొఫెసీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? వేరే ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు. అరే దేవుడు ఏం చేసిండు, మమ్మల్ని హింస పెడుతున్నారు అంతా కూడా. మేము కొత్త ప్రాంతానికి వెళ్తున్నాం, అంతా కూడా కొత్త ముఖాలు ఉన్నాయి, రకరకాల ప్రజలు ఉన్నారు. వీళ్ళకి ఇవన్నీ పట్టించుకోవట్లేదంట. వాళ్ళు ఏం చేస్తున్నారు? వెళ్ళి
ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారు. దేవుని మాటలు ప్రజలకి చెప్తున్నారు. నేను ఇలా పలానా చర్చికి వెళ్ళినా నాకు దేవుడు బాగు చేసిండు, నేను యేసు ప్రభు గురించి ఇలా ఉంటుంది, ఆయన నమ్మండి, ఆయన నమ్మితే నీ పాపం పోతుంది, నీ శాపం పోతుంది అని వాళ్ళు సువార్తను ప్రకటించారంట. హల్లెలూయా. ఏం ప్రకటించారు? ఏ పరిస్థితిలో వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నారు? కార్లలో ఉండా, డబ్బుల ఒక మేడ గదిలో ఉండా కాదు. ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు? స్వార్థను ప్రకటిస్తున్నారు. అంత హింస వాళ్ళకి కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవుడి మీద అలగకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకో ప్రాంతానికి వెళ్ళి, రకరకాల ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ మళ్ళీ అక్కడ కూడా నిలబడలేదంట, వాళ్ళు సంచరిస్తూ ఉన్నారంట. దే బికమ్ ఎవాంజలిస్ట్ బికాస్ ఆఫ్ సఫరింగ్. Pain gives them honor to become an evangelist. Pain teaches them to be honored to become the prophets. సో వాళ్ళను ఒక గొప్ప ప్రవక్తలుగా, దైవజనులుగా చేసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు కోసము శ్రమ పడటము. When they are suffered for the Lord, they become the evangelist, they become the prophets. గొప్ప స్థాయిలో ఆత్మాభిషేకంతో వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము ఎంతగా మీరు కష్టపడుతున్నారు, ఎంతగా ఆయన రాజ్యం కోసం మీరు ప్రయాసపడుతున్నారో దాన్ని బేస్ మీద మీ ఒక స్పిరిచువల్ లైఫ్ అనేది ముందుకెళ్తుందంట, మీ ఆత్మ అనేది బలపడుతుందంట. సో వాళ్ళు యేసుక్రీస్తుని విడిచిపెట్టట్లేదు, దేవుణ్ణి పక్కన పెట్టలేదు. నాకు హింస కలిగింది, నాకు కష్టాలు వచ్చాయి, నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చిన్నపిల్లలని చూడకుండా వాళ్ళు శత్రువులు చంపేస్తున్నారు, హింసిస్తున్నారు, మరి దేవుడు కాపాడట్లేదా అని వాళ్ళు ఏ డౌట్ కూడా రాకుండా దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుణ్ణి ప్రోత్సహిస్తూ, ఆయన నామాన్ని స్తుతిస్తూ, ఆయన వాక్యాన్ని, ఆయన సువార్తను రకరకాల ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించారంట. ఈ నిబంధన, ఇలాంటి కమిట్మెంట్ నిజంగా మీరు తీసుకుంటే కనుక యువర్ టంగ్ వాజ్ బ్లెస్డ్. నీ నాలుక అభిషేకించబడుతుందంట, నీ మనస్సు అభిషేకించబడుతుంది, నీ స్వరము అభిషేకించబడుతుంది. అందుకే నీ స్వరాలు దయ్యము గుర్తుపడుతుంది, దేవుడు గుర్తుపడతాడు, సృష్టి గుర్తుపడుతుంది. బికాస్ నీ స్వరములో ఏం 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 ఇంక్లూడ్ అయి నీ స్వరము ప్రజలకు వెళ్తుందంటే దేవుని వాక్యం ఇంక్లూడ్ అయి ప్రజలకు బోధిస్తుంది కనుక. సో అలాంటి నీ స్వరము అభిషేకించబడాలంటే యూ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పెల్ ఇన్ ఎనీ కండిషన్. ఏ స్థితిగతిలోనైనా దేవుని వాక్యాన్ని, దేవుని రాజ్యాన్ని కట్టే స్థితిని మీకు దేవుడిచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. సో వాళ్ళంతా కూడా ఆ విధానంలో వెళ్తున్నారండి. మనం ఏంటో తెలుసా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని చూసుకుంటూ, అరే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది మా ఫ్యామిలీలో, నాకు ఈ అనారోగ్యం వచ్చింది మా ఇంట్లో, నాకు ఈ జ్వరం వచ్చింది అంటే మన మనసంతా మన చుట్టే తిరుగుతుందంట. వాళ్ళేమో హింసించబడుతున్నప్పటికీ కూడా ఎక్కడికి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఎంతమంది నిజంగా అలా చేయాలనుకుంటున్నారండి? ఏదో నామకే వస్తే కాదు, ఎంతమంది నిజంగా మీ హృదయంలో అలా ఆశ కలిగి ఉన్నారు? ఆశ లేకపోతే దేవుడు మిమ్మల్ని వాడుకోలేడు, ఆశ లేకపోతే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయలేడు. యూ నీడ్ డిజైర్ ఫర్ గాడ్ టు హిమ్సెల్ఫ్ టు బ్లెస్ యూ. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించాలంటే మీకేముండాలా? ఆశ, డిజైర్. హల్లెలూయా. సాతాను మిమ్మల్ని నాశనం చేయాలన్నా కూడా మీకేముండాలా? ఏముండాలా? ఆశ. దేవుడు మిమ్మల్ని దీవించాలన్నా ఆశ, సాతాను మిమ్మల్ని నాశనం చేయాలన్నా ఆశ. అన్నిటికీ డిజైర్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఫర్ ఎవ్రీథింగ్ దట్స్ కమ్ ఫ్రమ్ అబవ్. హల్లెలూయా. సో ఇంకో వచనం చదువుదాం. అక్కడ ఎలా సువార్త ప్రకటిస్తున్నారు, అక్కడున్న కొత్త కొత్త ప్రజలు, దేవుడు ఎవరో తెలియని ప్రజలు, వాళ్ళు ఎలా అసలు యేసు ప్రభు సువార్తను నమ్ముతున్నారో చూద్దాం. ఫిఫ్త్ వచనం చదవండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఏమైందంటే ఆ పట్టణంలో సంతోషం. ఎందుకు సంతోషం? వాళ్ళ సమస్యలు పోతున్నాయి. ఒక దైవజనుడు వచ్చి ఏం చేస్తున్నాడు? అక్కడ వాళ్ళకి సువార్తను, వాక్యాన్ని ప్రకటించి దురాత్మ చీకటి శక్తులతో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని బాగు చేసి పక్షవాయువు గల వాళ్ళను కూడా స్వస్థపరచడం వల్ల అక్కడున్న పట్టణం వాళ్ళంతా ఏం చేస్తున్నారంట? సంతోషిస్తూ. ఇంకేంటో చదుదాం.
అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. సీమోన్ అనే ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయొచ్చు. సీమోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి ఏం చేసేవాడు అంట? గారడి అంటే తెలుసా? ఇట్లా అంటే పసుపు వస్తుంది, ఇట్లా అంటే పసుపు వస్తుంది. ఏంది ఇది? గారడి. ఇట్లా అంటే బూడిద వస్తుంది. ఏంది? గారడి. రకరకాలుగా చేస్తారు. అవన్నీ ఏంటివన్నీ? గారడి. ప్రజల్ని ఆకర్షించటానికి ఏం చేస్తారు? గారడీలు చేస్తారు. అలాంటి గారడి చేసే, అలాంటి మంత్ర ప్రయోగం చేసే ఇలాంటి ఒక సీమోన్ అనే వ్యక్తి ఉన్నాడంట. తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. నేనే గొప్పోని, నాకంటే గొప్పవాడు ఎవడు లేడని అక్కడున్న ప్రజలకు చెప్పేవాడంట. గారడి విద్య చేసేవాడు సీమోన్. అలాంటి వ్యక్తి ఆ పట్టణంలో ఉన్నాడు. ఏ పట్టణంలోకి వెళ్ళినా అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా మనకి దొరుకునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎందుకంటే అలాంటి వాళ్ళని చూసినప్పుడే మీకు రోషం కలుగుతుంది. అలాంటి వాళ్ళు లేదనుకోండి, మీకు రోషం రాదు. హల్లెలూయా. ది అమౌంట్ ఆఫ్ ద సిక్నెస్ మేక్ యూ రిసీవ్ ది అమౌంట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ హీలింగ్. ఎంతవరకైతే అనారోగ్యం కలిగిన వ్యక్తులు ఉంటారో అంతగానం నీకు స్వస్థత శక్తిని పొందుకునే అవకాశం మీకున్నట్టే. సో అక్కడ గారడి విద్య చేసేవాడు ఏవేవో చేస్తున్నాడు. రకరకాల బూడిది తెప్పిస్తున్నాడు, దాన్ని చేస్తున్నా, ఇది చేస్తున్నా, రకరకాలుగా చేసి మనుషులను భయపట్టిస్తున్నాడంట. అప్పుడు యేసుక్రీస్తు నమ్మిన ఒక దైవజనుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఏమంటాడు చూద్దాం. నెక్స్ట్ వర్స్. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ఈయన ఏం చేస్తున్నాడంట? దైవజనుడు వచ్చి యేసుక్రీస్తు వాక్యాన్ని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు నమ్మారంట. ఇక్కడ ఒక రెవల్యూషన్ చెప్తాను, బాగా విన్నాను. 12th వర్స్లో ఫిలిప్పు దేవుడి రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు. ఎవరిని నమ్మి వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు? అఫ్కోర్స్ యేసుక్రీస్తు నమ్మారు, కానీ దానికి ముందు ప్రజలంతా ఎవరిని నమ్మారు? ఆ దైవజనుని నమ్మారు. అందరికి అర్థమవుతుందా? దేవుణ్ణే నమ్ము అంటే ప్రజలు నమ్మలేరండి. ఫస్ట్ ఎవరిని నమ్ముతారు వాళ్ళు? నిన్ను. ఎవరిని నమ్ముతారు? నిన్ను నమ్ముతూనే దేవుని దగ్గరికి నమ్మకం పోతుంది. హల్లెలూయా. నిన్ను నమ్మకుండా వాళ్ళు దేవుణ్ణి నమ్మలేరు. కనుక యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఎనఫ్ టు రిసీవ్ ద ట్రస్ట్ ఫ్రమ్ ద పీపుల్. ప్రజలు నిన్ను నమ్మగలుగుతున్నారా? ఫస్ట్ ప్రజలు నీ మీద నమ్మకం కలిగి ఉన్నారా? ఒకవేళ కలిగి లేకపోతే మీరు వాళ్ళకి సువార్త ప్రకటించినా వాళ్ళు దేవుణ్ణి నమ్మలేరు. ఎందుకు? అక్కడున్న ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు? ఫిలిప్ని నమ్మి ఆయన చెప్పే వాక్యం ద్వారా విశ్వాసం ఉంచి వాళ్ళు బాప్తిజాన్ని తీసుకున్నారంట. హల్లెలూయా. సో డైరెక్ట్గా దేవుని నమ్ముతున్నారా వాళ్ళు? ఎవరైనా సరే అన్యులు డైరెక్ట్గా దేవుని నమ్ముతారంటే లేదు, ఒక వ్యక్తి ద్వారా దేవుని నమ్ముతారు. బిఫోర్ దే ట్రస్ట్ ఇన్ గాడ్, దే ట్రస్ట్ ఇన్ ద మ్యాన్. అందుకే మనం దేవుణ్ణి చూపించే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో ఏముందో నువ్వు చూసుకోవాలి అంట. ఎందుకంటే మనుషులు దేవుని చూడలేరు, డైరెక్ట్గా మిమ్మల్ని చూస్తారు. హల్లెలూయా. మనుషులు అన్యులు దేవుడు ఎవరో తెలియని వాళ్ళు దేవుని చూడలేరు. ఫస్ట్ ఎవరిని చూస్తారు? మిమ్మల్ని చూస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మనం వెళ్ళి యేసుక్రీస్తు నామంలో అద్భుతాలు చేద్దాం, రోగాలను వెళ్ళగొడదాం, దయాలను వెళ్ళగొడదాం. అందరుండి అరే ఈయన దైవంలాగా ఉన్నాడు, ఈయన దేవుడు అని అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. అప్పుడు మనం ఏం చెప్తాము? దేవుడు అనేవాడు ఆకాశాన్ని భూమి సృష్టించిన వాడు ఒక్కడే, ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అని ఆయన గురించి చెప్తాం. కానీ ఫస్ట్ ఎవరిని నమ్మారు వాళ్ళు? మనం ఎంత దేవుని చూపించినా వాళ్ళు దేవుని నమ్మలేరు. ఎందుకంటే వాళ్ళకు స్పిరిచువల్ ఐస్ అనేటివి ఓపెన్ అయి ఉండవు. శారీరకంగానే చూసేవాళ్ళు కనుక ఫస్ట్ ఎవరిని నమ్ముతారు? మనల్ని నమ్ముతారు. అంటే వాళ్ళు మన మీద నమ్మకం ఉందా లేదా అనే ట్రస్ట్ ఏజెన్సీ అనేది నీ స్పిరిచువల్ లైఫ్లో నువ్వు డిసెండ్ అయి ఉండాలా. హల్లెలూయా. సో అక్కడ ఫిలిప్ని ఫస్ట్ నమ్మిన తర్వాత వాళ్ళు యేసుక్రీస్తు వాక్యంలో విశ్వాసం ఉంచి వాళ్ళు ఏం చేశారంట? బాప్తిజాన్ని తీసుకున్నారంట. ఎంతమంది మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఉన్నారు? మీ ఊర్లో కావచ్చు, మీ బంధుత్వంలో కావచ్చు,
మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, మీ పనిచేసే దగ్గర కావచ్చు, ఎంతమంది మిమ్మల్ని నమ్ముతారు? బికాస్ సువార్త చెప్పగానే అంత ఈజీగా దేవుని నమ్మరండి. ప్రజలు మిమ్మల్నే చూస్తారు ఫస్ట్, తర్వాతనే దేవుడు వాళ్ళకి అర్థమవుతాడు. ఫస్ట్ మిమ్మల్నే చూస్తారు. మీ సాక్ష్యం సరిగ్గా లేకపోతే దేవుని నమ్మకుండా అడ్డుగా ఉండేది ఎవరు చెప్పాలి? వాళ్ళు దేవుని నమ్మకుండా అడ్డుగా ఉండేది ఎవరు? ఒకవేళ మీ సాక్ష్యం బాగాలేకపోతే మీరే. నేను దేవుని నమ్మలేనండి, ఆయన ఎవరో నాకు తెలియదు. అరే నేను చెప్తున్నాగా దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు యేసు ప్రభు రక్తం కాల్చాడు, ఇలా కాల్చాడు. ఫస్ట్ నువ్వు తాగుడు మానేసావా అంటాడు. ఒకటే డైరెక్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఈ చెడు అలవాటు నీ దగ్గర ఉంది కదా, దేవుడు నిన్నే మార్చలేకపోతుంది, నన్నే మారుస్తాడు అంటాడు. హల్లెలూయా. అందుకే అక్కడున్న ఫిలిప్ ఎన్ని అద్భుతాలు చేస్తున్నా, ఎంత వాక్యం ప్రకటిస్తున్నా, అక్కడున్న ప్రజలు ఎవరిని నమ్ముతున్నారంట? అతన్ని నమ్మి వాళ్ళు బాప్తిజం తీసుకుంటున్నారంట, వాక్యాన్ని, ఇన్ఫర్మేషన్ ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రజలంతా కూడా ఎవరిని చూస్తారు? ఫస్ట్ నీ ద్వారా ప్రజలు దేవుని దగ్గరికి రావాలంటే దేవుని చూస్తారా? ఫస్ట్ నిన్ను చూస్తారా? అడిగేపాలా? మనల్ని చూస్తారు. మీ సాక్ష్యం ఏ విధంగా దేవుని దగ్గర ఉంది, మీ ప్రవర్తన ఏ విధంగా దేవుని దగ్గర ఉంది, మీ హృదయంలో ఉన్న ఆలోచనలు ఏ విధంగా దేవుని దగ్గర ఉంది, మీ మనసులో ఉన్న రకరకాల ఆలోచనలు ఏ విధంగా దేవుని దగ్గర పెట్టాం. ఆల్ దీస్ థింగ్స్ హ్యాస్ టు బి ఐడెంటిఫైడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ఇవన్నిటిని చూడడం వల్ల ప్రజలు మిమ్మల్ని నమ్మి మీ ద్వారా దేవుని నమ్మటానికి రుజువు చేయబడుతుందంట. హల్లెలూయా. అట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్ష్యం మీ లైఫ్లో స్థిరపరచబడుగాక. జస్ట్ గివ్ క్లాప్స్ టు ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ లైఫ్, నీ జీవితం దేవునికి అర్పించావా అంటే ఆ విధమైన మనస్సు కలిగి ఉండాలంట. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు, ప్రజల్ని ప్రేమించేవాడు, సరి అయిన దైవ సేవ చేసినవాడు. మనుషులందరూ అతన్ని నమ్మారా? ఎవరు నమ్మాలో వాళ్ళే అతన్ని నమ్మారు. మనుషులందరూ అతన్ని ప్రేమించారా? లేదు. ఒక వాక్యం చూద్దాం. ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమయుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము. ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? ఉన్నారా? మేము మోసగాలమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవుచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము. దిస్ ఈస్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద అపోస్టల్ పాల్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరిని రక్షిస్తున్నప్పుడు ప్రజలు నిన్ను అరే మోసం చేస్తున్నారా అని అంటాడు. అఫ్ కోర్స్ మనం అలానే ఉంటాం లోకానికి, బట్ వీ ఆర్ ద ట్రూత్ఫుల్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సత్యాన్ని ప్రకటించే వాళ్ళు లోకంలో లోకులకు ఎలా కనిపిస్తుందంటే మోసం చేసే వాళ్ళలాగా అనిపిస్తారంట. ఇఫ్ ద వరల్డ్ గివ్స్ ద స్టేట్మెంట్ దట్ యు ఆర్ ద ట్రూ పర్సన్, దెన్ ద రియల్ థింగ్ ఈస్ యు ఆర్ ద డిసీవ్డ్ పర్సన్ అండ్ యు ఆర్ ద డిసెప్షన్ పర్సన్. నిజంగా లోకులు నీ దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు చాలా సత్యవంతురాలివి అని అంటే నువ్వు నిజంగా మోసం చేసేదానిగా అవుతావు. అందుకే లోకం మనకి ఎప్పుడు ఎలా ఉంటుందంట? వ్యతిరేకంగా ఉంటుందంట. హల్లెలూయా. ఉదాహరణకి లోకం ఎట్లుంటుంది, దేవుడు ఎలా ఉంటాడు మీకు చెప్తా. మధ్యరాత్రి ప్రార్థన జరుగుతుంది 2 గంటలకు 1 గంటలకు రాత్రి. సార్ 1 గంటలకు ప్రార్థన ఉంది రాత్రి అన్నాను, 10 గంటలకు పడుకుంటాం. 1 అవుతుంటుంది. ఒక ఆలోచన దేవుడు కల్పిస్తుంటాడు, తద్వారా ఫోన్ మోగుతూ ఉంటుంది. ఎందుకంటే అలారం పెడతాం కాబట్టి. 1 గంటలకు మోగుతుంటుంది, 1 అవుతుంటుంది అని తెలుసు. ఒక ఆశ ఉంటుంది, అరే ప్రాఫిట్ వాక్యం చెప్తాడు విందాం, ఏం చెప్తాడో మనం లేచి ప్రార్థన చేద్దామని ఒక ఆశ ఉంటుంది. కానీ శరీరం ఏం చేస్తుంది? ఈ శరీరం ఏం చేస్తుంటుంది? నువ్వు ఎంత కళ్ళు తెరిచి అరే వాక్యం విందామన్నా కానీ ఈ శరీరం ఏం చేస్తుంది? కానీ నీ మనసు ఏం చేస్తుంది? ప్రార్థన చేయాలా, వాక్యం వినాలి. కానీ శరీరం ఏం చేస్తుంది చెప్పాలా? రేపు విను. ఇవాళ మార్చ్ 31 తారీఖు, రేపు వచ్చేసి జూన్ 1.
మార్చ్ ఏప్రిల్ 1 కాబట్టి రేపటి నుంచి నువ్వు వాక్యం విను. ఈరోజు శుక్రవారం కాబట్టి ఇప్పుడొద్దు, సోమవారం నుంచి డైరెక్ట్ వాక్యం విను ఫ్రెష్గా. అంటే ఆలోచన మెల్లిగా శరీరం ఇస్తూ ఉంటుంది, మనసేమో లేదు ఇప్పుడు ఖచ్చితంగా లేచి వాక్యం వింటా, ప్రార్థన చేసుకుంటా. బట్ శరీరం ఏం చేస్తుంటుంది? అన్ని కారణాలు చెప్తూ ఉంటుందంట, పనికి రాని కారణాలన్నీ చెప్పి. అప్పుడు ఎవరు గెలుస్తారో నీ నిర్ణయాన్ని బట్టి ఉంటుందండి. దట్స్ ద వార్. అదే యుద్ధం. ఆ యుద్ధం అనేది మీలోనే జరుగుతుందంట. శరీరానికి నీకు శరీరాన్ని గెలిపిస్తున్నావా, నువ్వు గెలుస్తున్నావా అనేది దేవుని చేతిలో లేదు, లోకం చేతిలో లేదు, నా చేతిలో, సాతాన్ చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? అది యువర్ హ్యాండ్. ఇఫ్ యూ ఓవర్కమ్ దట్ థింగ్, అలాంటి శక్తి కలిగిన శరీరాన్ని జయిస్తే కనుక నువ్వు యేసుక్రీస్తు నామములో ఐశ్వర్యాన్ని పొందుకుంటావంటండి. హల్లెలూయా. ఎంతమంది ఎక్స్పీరియన్స్లోకి వెళ్తారు? మిడ్ నైట్ ప్రేయర్స్కి అందరు వెళ్తారు, ఓవర్ యాక్షన్ చేయవద్దు. ఏమంటుంది శరీరం? రేపటి నుంచి నువ్వు వాక్యం. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది తెలుసా? నేను when I'm praying about you people, 1 గంటలకు ప్రేయర్, గూగుల్ మీట్ ఓపెన్ చేసిన తర్వాత 5 నిమిషాలు టైం పడుతుంది చూస్తారా? అది మీ లైఫ్లో చాలా సుఖమైన లైఫ్. అది 5 నిమిషాలు ఓపెన్ చేసి పంతారు. ఆ 5 మినిట్స్ ఎందుకంటే మనం అందరూ వచ్చే వరకు వెయిట్ చేస్తాం కదా, 1 గంటలకు ప్రార్థన పెట్టినప్పుడు 1:05కి ఏం చేస్తాం? వాక్యం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే 5 మినిట్స్లో అందరూ ముఖం కడుకోనో లేకపోతే ఇంకేదో చేసి వాష్రూమ్కి వెళ్ళి అందరూ వస్తారని మనం 5 నిమిషాలు వెయిట్ చేస్తాం. అని దుర్మార్గులు, అపవిత్రులు ఏం చేస్తారంట? 5 నిమిషాలలో వాళ్ళు సిద్ధపరచబడరు. ఏం చేస్తారు వాళ్ళు? శరీరము చెప్పే మాట. ఇప్పుడు ఎందుకు వాక్యము 1 గంటలకు అన్నాడు కానీ ప్రాఫిట్ 1 గంటలకు స్టార్ట్ చేయడు, 1:05కు స్టార్ట్ చేస్తాడని చెప్తున్నా నీ శరీరం మాటను విని పడుకొని మళ్ళీ అది అయిపోయిన తర్వాత 4 గంటలకు 1 గంటలకు స్టార్ట్ చేసిన ప్రేయరు మళ్ళీ 5-6 o'clock లేసేసరికి గూగుల్ మీట్లో అలానే ఉంటాను. అలానే ఉండవు గూగుల్ మీట్లో. అంటే ఎవరి మాట మనం వింటున్నామండి? శరీరం అంటే అర్థం ఏంటో తెలుసా? లోకము. శరీరం అంటే అర్థం ఏంటి? లోకం. ఎప్పుడైతే నీ శరీరం మాట వింటావో లోకం మాట నువ్వు విన్నట్టు. యువర్ స్పిరిట్ ఈస్ నథింగ్ బట్ యువర్ సెల్ఫ్. నువ్వు అనేవాడివి ఎవరంట? ఈ శరీరం లోపడున్న ఆత్మ. ఆ ఆత్మ ఏమి చెప్తుందో అదే సత్యం, ఈ శరీరం ఏమి చెప్తుందో అది పచ్చి అబద్ధం. 5 నిమిషాలు సిద్ధపరచబడం. అరే ఒకటికి నేను లేసాను కాబట్టి ఇంకా 4 minutes ఉంది, ప్రే చేస్తుంటా, సిద్ధపరచబడతా అనే ఆలోచన మనుషులకు ఉండదు. ఏం చేస్తారు? ఆ 5 minutes కదా చూద్దాం, ఓపెన్ చేసి అట్లా రెస్ట్ తీసుకుందాం అనుకుంటాడు. వాడు మళ్ళీ లేస్తాడా? 1:05కి లేస్తాడా? లేవాడు. రహస్య రాకడ కూడా అలానే ఉంటుందండి. యేసు ప్రభు మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఆ మేఘాల మీద. మధ్యాకాశంలో సంఘం కలవబోతుంది కనుక ఆయన తిరిగి రాబోతున్నాడు కనుక రహస్య రాకడ కూడా అలానే ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 5 నిమిషాల సమయం ఏంటో తెలుసా? సిద్ధపరచబడుతున్న సమయం. అక్కడ ఎవరైతే సిద్ధపరచబడారో దే లూజ్ సంథింగ్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు నుంచి ఆయన కనీసం సిద్ధపరచబడే మనస్సు మీకు వచ్చునుగాక. Give claps for the Lord what he is speaking. హల్లెలూయా, హల్లెలూయా. సో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? మేము మోసగాలమైనట్లుండి సత్యవంతులం. ఎందుకంటే వీళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, దేవుని రాజ్యం గురించి ప్రయాసపడుతున్నారు. కాబట్టి వాళ్ళంతా లోకంలో ఉన్న ప్రజలంతా ఏమని మాట్లాడుకుంటారు? వీళ్ళు నిజమైన సత్యవంతులు కాదు, వీళ్ళు మోసం చేసేవాళ్ళని అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ప్రజలు మిమ్మల్ని నమ్మగలుగుతున్నారు? మీ కుటుంబంలో మీ భార్య, మీ భర్త, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మగలుగుతున్నారా? ఫస్ట్. సెకండ్, బయట సంఘం మిమ్మల్ని నమ్మగలుగుతుందా? మూడోది లోకంలో ఉన్న కొంతమంది ప్రజలు, అందరు నమ్మాల్సిన అవసరం లేదు, కొంతమంది నీకోసం ఏర్పాటు చేయబడిన ఆ ప్రజలు మిమ్మల్ని నమ్మగలుగుతున్నారా? నిజంగా మిమ్మల్ని నమ్మగలిగితే దేవుడు, ప్రజలు నిన్ను నమ్మేదాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడంట.
బికాస్ ఎప్పుడైతే వాళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారో, ఎప్పుడైతే వాళ్ళు మిమ్మల్ని బలంగా నమ్ముతారో, దేవునికి ఆశ వస్తుంది, నేను ఈ మనిషి ద్వారా లోకంలో ఉన్న ప్రజలకి నా గొప్పతనాన్ని చూపించాలి అనే స్థాయి కలిగిన ఆలోచనలు కలుగుతాయంట. హల్లెలూయా, హల్లెలూయా. సో మన శరీరం మాట విందామా, ఆత్మ మాట విందామా? చెప్పాలా? ఇప్పుడు పడుకోలే కాబట్టి మీకు అర్థం కాదు. బాగా అలసిపోయి పడుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. మేము కూడా బాగా అలసిపోతానండి కొన్నిసార్లు. అలసిపోయి కావాలని నేను గూగుల్ మీట్ పెడతాను ఒకసారి. ఎందుకంటే వాస్తవానికి నేను జయించాల్సిన అవసరం లేదు, నాకు శోధన రాదు కాబట్టి. ఎందుకు శోధన రాదంటే నేను ఇరికిపోయాను. ఎందుకు? ఖచ్చితంగా లేవాలి, తప్పదు. మీరు లేవకపోయినా లేచినా నో ప్రాబ్లం, నేను ఖచ్చితంగా లేవాలి, వాక్యం చెప్పాలి. ఆ కాడి దేవుడు నాపై పెట్టాడు, మరి మీపై కూడా దేవుడు ఒక కాడి ఖచ్చితంగా పెట్టాడు. అది గుర్తెరిగి దాన్ని గ్రహిస్తే ఎప్పుడైతే ముందుకెళ్తావో ఆ కాడి ద్వారా దేవుడు మహిమపరచబడతాడంటండి. ఫర్ యూ పీపుల్ టు బి గ్లోరిఫైడ్ ఈజ్ గోన్ బి గ్లోరిఫైడ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంతమంది మిమ్మల్ని నమ్మగలుగుతున్నారు? ఫస్ట్ కుటుంబం, తర్వాత సంఘం, తర్వాత బయట లోకంలో ఉన్న ప్రజలు. ఈ 3 డైమెన్షన్లో చూస్తే ఎంతమంది మీ మీద ట్రస్ట్ పెట్టారు, ఎంతమంది మీ మీద నమ్మకాన్ని పెట్టారు. సో దట్ మీ మీద నమ్మకం పెట్టినప్పుడే మీ ద్వారా దేవుణ్ణి వాళ్ళు నమ్మగలుగుతారండి. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ ఫిలిప్ చేస్తున్న అద్భుతాలు ఏవైతున్నాయో, దేవుణ్ణి నమ్మే ముందు వీళ్ళంతా ఎవరిని నమ్ముతున్నారు? ఫిలిప్ని నమ్ముతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ దానికి ముందు అక్కడ వాళ్ళకు వచ్చిన శ్రమ, హింసను బట్టి ఎక్కడెక్కడైతే వాళ్ళు ప్రాంతాలలోకి వెళ్ళారో దేవుని మరవకుండా ఆ ప్రాంతంలో వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారంట. హల్లెలూయా. సో మీకు వచ్చే కష్టాలు ఎలాంటి కష్టాలు? వీళ్ళకు వచ్చిన కష్టాలు ఎలాంటి కష్టాలు అంటే దేవుని కోసం. మనకు వచ్చే కష్టాలు మన కోసం వస్తాయి. ఏమేం కష్టాలు అవన్నీ? భర్త భార్య మీద రకరకాల రీజన్స్తో, కారణాలతో చెప్తూ ఉంటా. మా వాడు తాగుబోతాడు, మారట్లేదు. హల్లెలూయా. దేవుడు నిజంగా ఎవరిని మార్చుదాం అనుకుంటున్నాడు? భర్తని కాదు, భార్యనే మార్చుదామను. హల్లెలూయా. ఎందుకంటే అభిషేకం అనేది ఇట్స్ ఏ వే ఆఫ్ ద పెయిన్ దట్ ప్రొడ్యూసెస్ ది అనాయింటింగ్. ఆ నొప్పితో కూడిన ఆ జర్నీలో వెళ్ళినప్పుడే అభిషేకం అనేది నీలో ఏదైతుందో అది బయటికి వస్తుందంట. నీలో దేవుడు పెట్టిన శక్తి అది బయటికి బయలుపరచబడాలంటే ఆ జర్నీలో నువ్వు వెళ్ళక తప్పదండి. ఇట్ హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్ బై గాడ్స్ గ్లోరీ. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు, యేసుక్రీస్తు ప్రభు వచ్చి పౌలుకి చెప్తాడు, నా కోసం నువ్వు హింసించబడతావు అని అంటే, నీ కోసం నేను ఎందుకు హింసించబడతా అని అనలేదు. ఆయన సంతోషంగా ఏం చేశాడంట? అంగీకరించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడున్న కన్యకలు దేవుని ఆత్మచేత నింపబడి ప్రవక్తిలుగా వాడబడుతున్న ఆ 4 కన్యకలు ఏం చేశారు? నువ్వు యెరూషలేములోకి వెళ్తే బంధించబడతావని అపోస్తలుడైన పౌలుతో చెప్తే పౌలు విన్నాడా? బంధించబడుడు కాదు, నేను చనిపోయినా నాకు నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ టు డై ఫర్ ద లార్డ్. ఇంకా మీరు నన్ను బంధిస్తున్నారేమో అని అంటున్నారేమో, కానీ నేను చనిపోవటానికే సిద్ధపరచబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వే ఆఫ్ కాన్సెప్ట్, ఈ వే ఆఫ్ ఫెయిత్ మీ మనసులో నిజంగా ఉంటే దేవుడు ఆయన గొప్ప కార్యాలు మీ అందరి జీవితంలో జరిగిస్తాడండి. హై పొజిషన్స్ బిలాంగ్స్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? మీకున్న సమస్యలు ఎక్కువగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? నీ కోసము నువ్వు పడుతున్న సమస్యలు ఎక్కువగా ఉన్నాయా? దేవుని రాజ్యం కోసం పడుతున్న సమస్యలు ఎక్కువగా ఉన్నాయా? ఇది కూరగాయల మార్కెట్లో వెళ్తే దాన్ని చేస్తారు, చూసినావు? దాన్ని ఏమంటారు? తక్కలు వేసుకొని చూడండి. దేవుని రాజ్యం కోసం నువ్వు కష్టాలలో ఉన్నావా, నీ కోసం నువ్వు కష్టాలలో ఉన్నావా అనేది తక్కలు వేసుకొని చూస్తే నీకు అర్థమవుతుంది. అప్పుడు శరీరం ఎక్కువందా, ఆత్మ ఎక్కువందా నీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు రాకడలో ఇంకా ఎక్కువ అర్థమవుతుందంట. వాట్ యు ఆర్ గోయింగ్ టు మిస్. హల్లెలూయా, హల్లెలూయా. సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నీ సొంత చెల్లి, నీ సొంత అక్క, మీ సొంత వాళ్ళు మిమ్మల్ని హేళన చేస్తారు. దట్స్ ద పెయిన్, దట్స్ అ బ్రోకెన్ సిచ్యువేషన్. మా అందరు బాగానే ఉన్నారండి, ఫస్ట్ నువ్వు సువార్త చెప్పు, దేవుని దగ్గరికి రమ్మని చెప్పు.
రిక్వెస్ట్ దెమ్ ఫర్ దెమ్ టు కమ్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఎప్పుడైనా చెప్తున్నారా? వాళ్ళతో కలిసి మనం భోజనం చేస్తున్నాం, వాళ్ళతో కలిసి మనం దావత్లకు వెళ్తున్నాం, రకరకాల ఫంక్షన్స్కి వెళ్తున్నాం, వాళ్ళతో కలిసి బంగారాన్ని కొంటున్నాం, అన్ని రకాలుగా పనులు మనం చేస్తున్నాం. కానీ వాళ్ళతో కలిసినప్పుడు దేవుని సువార్తను చెప్పగలుగుతున్నావా? ఒకవేళ దేవుని సువార్త చెప్తే వాళ్ళు నన్ను నచ్చరు కాబట్టి నేను చెప్పలేను, నో ప్రాబ్లం, ఒక్కసారి చెప్పి విడిచిపెట్టేసేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మామిడి పండు చెట్టు కావాలంటే రోజు వచ్చి విత్తనాలు వేయాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు వేయాలండి? వన్ టైమ్ ఈజ్ నీడెడ్ ఫర్ ద హోల్ ట్రీ టు బి ఎబ్లాంగేషన్. సువార్త అరే వినట్లేదు, నేను మళ్ళీ అవసరం లేదు. ఒక్కసారి సువార్త అనే విత్తనం మనుషులలో వేయండి. అది ఫలిస్తుందా ఫలించదా నీకు అనవసరం, అది నీ బాధ్యత కాదు. నీ బాధ్యత ఏంటి? చెప్పాలా? చెప్పడం. తర్వాత వాళ్ళు వింటున్నారా, వాళ్ళు నన్ను తిడతారా, లేకపోతే నన్ను ఏమైనా కొడతారేమో, అదే బాధ. నన్ను తిడతారేమో సువార్త చెప్తే. ఎందుకు? మనకు మన సమస్యల మీదనే ఎక్కువ ఫోకస్ కలిగి ఉన్నాం. సో దేవుని రాజ్యం కోసము సమస్యలలో ఉన్నామంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు యొక్క సువార్త వాక్యాన్ని ఎప్పుడైతే మీకు తెలిసిన వాళ్ళకి చెప్తారో అప్పుడు సమస్యలు ఏర్పడతాయంట. ఆ సమస్యలే మీకు అభిషేకాన్ని తీసుకొస్తాయి. ఆ సమస్యలే నీలో దేవుని శక్తిని నింపుతాయి. ఆ సమస్యలే మీలో పరిశుద్ధాత్మను నింపుతాయి. ఆ సమస్యలే మీ హృదయాన్ని మార్చేస్తుంది. అలాంటి సమస్యలే మీ మనసును మార్చేస్తుంది. మీ ఆత్మ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేలాగా చేస్తుంది. ఏ సమస్యలు? మీకోసం మీరు తెచ్చుకున్న సమస్యలు కాదు, దేవుని రాజ్యం కోసం కలుగుతున్న ప్రతి సమస్య అభిషేకాన్ని తెచ్చిపెడతాదంట అండి. హల్లెలూయా. ఈరోజు మీ నిబంధనను బట్టి మీరు బ్లెస్ అవుతారు. 2 వేస్ని మీకు ఓపెన్ చేసి పెట్టాను. మీకోసం మీరు సమస్యలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు, దానికి ప్రాబ్లం లేదు. ఆ సమస్యల ద్వారా నీలో దేవుని శక్తి రాదు. ఆ సమస్యల ద్వారా దేవుని ఒక మహిమ నీలో రాదు. ఏ సమస్యల ద్వారా వస్తాయి చెప్పండి? ఏ సమస్యల ద్వారా వస్తాయి? హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘానికి ఎన్ని నిందలు వచ్చాయి? రకరకాలుగా నిందలు వచ్చాయి, రైట్? సో నాకు ఎన్ని నిందలు వచ్చాయి? రకరకాలుగా నిందలు వచ్చాయి. అవన్నీ ద్వారా ఏం ఎక్కువ అవుతుంది? అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా. నైట్ ఒక విజన్ వచ్చింది. ఐ హ్యాడ్ ఎ విజన్ ఫ్రమ్ అబవ్ గాడ్. దాంట్లో దేవుడు చెప్తున్నాడు, నేను కొన్ని 1000 మంది ఉన్నారు, 100 మంది కాదు, 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందిలో నేను దేవుని వాక్యం చెప్తున్న టైంలో కొంతమంది ఈ జెండాలు ఉంటాయి చూస్తారా? ఏ జెండాలు? దాన్ని తెలుగులో ఏమంటారు? కాషాయం జెండా. అవి వాళ్ళకి అద్భుతాలు జరుగుతుంటే ఆ జెండాలు పట్టుకొని వాళ్ళు ఉరుకుతున్నారు. అక్కడ ఉరికి అవి పడేసి మేము దేవుని నమ్ముతామని దేవుడు చూపించాడు. హల్లెలూయా. ఇంకా ఐ ఒబేడ్ దట్ వాయిస్ ఆఫ్ గాడ్. ఎందుకంటే వెన్ ఐ స్పీక్ ద వర్డ్ ఇట్ విల్ హ్యాపెన్. హల్లెలూయా. మనిషి విషయంలో పలికిన మాటలు కొన్ని కాకపోతే, ఎందుకంటే మనిషి ప్రభావం అట్లా ఉంటాడు కాబట్టి. కానీ లోకంలో ఇది జరుగుతుంది, సంఘంలో ఇది జరుగుతుందంటే ఖచ్చితంగా జరగాల్సిందే. జనవరిలో ఏం ప్రవచనాలు విడుదల చేశామో అవన్నీ జరుగుతున్నాయి కూడా. ఎన్నో ప్లేన్స్ క్రాష్ అవుతాయని అన్నప్పుడు అంతకుముందు 20 సంవత్సరాల నుండి ఒక్క ప్లేన్ కూడా క్రాష్ అవ్వలేదు. నా ప్రతి దేశం, ఈరోజు కూడా ఒక హెలికాప్టర్ క్రాష్ అయింది మన ఇండియాలో. రైట్ నౌ, ఐ మీన్ మార్నింగ్ టైంలో హెలికాప్టర్ క్రాష్, 5 మంది స్పాటెడ్. అంటే పైన హెవెన్స్ ఏదో జరుగుతుంది అక్కడ. ఆకాశ మండలములో దురాత్మ శక్తులు కదిలించబడుతున్నాయి. యేసుక్రీస్తు రహస్య రాకడ కోసము మేఘాలు సిద్ధపరచబడుతున్నాయి. ద వింగ్స్ ఆఫ్ ద క్లౌడ్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ హిస్ రాప్చర్. హల్లెలూయా. ఇండియన్ హిస్టరీలో మొన్న జరిగిన సంఘటన ఇండియన్ హిస్టరీలో కూడా కాలేదు, ఇప్పుడు జరిగింది. బికాజ్ గాడ్ నో అది జరగబోతుంది అనేది ముందే ప్రవక్తల ద్వారా బయలుపరచబడింది. ఎంతమంది చనిపోయారో, బట్ వీ హ్యావ్ టు ప్రే. అందుకే ఒక అపాయం జరుగుతుందంటే మనం ఏం చేస్తాం? దేవుని బిడ్డలు కావచ్చు, మనం కావచ్చు, అపాయంలో వెళ్ళకుండా
యేసుక్రీస్తు నామంలో వారు రక్షణ వచ్చునుగాక, రక్షించబడుదురుగాక అని ప్రార్థన చేస్తాం. సమ్ పీపుల్ హ్యావ్ వాళ్ళకి ఫ్లైట్ మిస్ అయింది, తిట్టుకుంటారు, అరే ఫ్లైట్ మిస్ అయింది. ఆఫ్టర్ 20-30 సెకండ్స్ ఫ్లైట్ క్రాష్ అయింది. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? అలా ఉంది సాక్ష్యం. మొన్న జరిగిన సంఘటనలో ఒక స్త్రీ అలా ఫ్లైట్ మిస్ అయింది. దెర్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అపాన్ దెమ్. హల్లెలూయా. సో దేవుడు మీ పట్ల ప్రణాళిక కలిగి ఉంటే ఈ సృష్టి చేతిలో మీరు చనిపోరండి. ఈ సృష్టి మిమ్మల్ని చంపలేదు. ఐ స్పీక్ దట్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. ట్రైన్స్ యాక్సిడెంట్ అయితే అని చెప్పిండా? చెప్పలేదు. అది అవుతుందా? కావట్లేదు. ఫ్లైట్స్ యాక్సిడెంట్ అయితే అని అది జరుగుతుంది. వాట్ ఇట్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ బై ద స్పిరిట్, ఇట్ హ్యాస్ టు బి డన్. అవన్నీ చెప్తున్న దేవుడు నేను త్వరగా వస్తున్నా అన్నప్పుడు మీ హృదయం ఎలా ఉంది? అవన్నీ జరుగుతున్నాయి. అలాంటి దైవజనులు చనిపోతారు. ఇలా అవన్నీ ప్రవచనాలు చెప్పిన వెంటనే ధన్ ఒక్కొక్క నెల అన్ని రకరకాలుగా ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. ఐఎమ్ ప్రొఫెసైయింగ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. గెట్ రెడీ ఫర్ ద సెప్టెంబర్. సెప్టెంబర్ ఏ మాసం? 9వ మాసం. 9వ నెలలో రెడీగా ఉండండి. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ దెన్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు సమ్వేర్. సో ఇది జాగ్రత్తగా వినండి. వచ్చే 9వ నెల నుంచి ఇంకా రకరకాల పరిణామాలు జరుగుతాయి. ఫ్రమ్ సెప్టెంబర్, ఇది ఏ నెల? 6, 7, 8, ఇంకా 2 months. ఆఫ్టర్ 2 months యూ విల్ సీ. సూచక క్రియలంటే తెలుసా? సూచక క్రియలంటే హల్లెలూయా. ఆకాశం అదే కలర్ ఉంటుంది, స్కై బ్లూ. ఎప్పుడైనా ఎర్రగా అయినా చూసారా? చూస్తారు. అలాంటివి ఈ ప్రపంచంలో జరుగుతాయి. ఈ సూచక క్రియలు ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో, ద మూమెంట్ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, యెరూషలేం స్థలంలో అనేకమైన ప్రవచనాలు నెరవేర్చబడతాయి. అదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు మేఘాల పైన రాబోతున్నాడు అనడానికి అర్థమిస్తుంది. దేనికోసం మనం సిద్ధపరచబడుతున్నాం? ఆయన రాకడ కోసం సిద్ధపరచబడుతున్నామా? కుటుంబం కోసం సిద్ధపరచబడుతున్నామా? ప్రీ ప్లానింగ్ ఫర్ ఫ్యామిలీ. ఆర్ యూ ప్లానింగ్ ఫర్ ద ఫ్యామిలీ, ఆర్ యూ ప్లానింగ్ ఫర్ ద బిజినెస్, ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ద జాబ్? దేనికోసం సిద్ధపరచబడుతున్నాం? హల్లెలూయా. దేనికోసం సిద్ధపరచబడాలా? ఆయన రాకడ కోసం సిద్ధపరచబడాలి. ఆయన వస్తున్నాడు పెళ్లి కూతురుగా. యేసుక్రీస్తు నామములో మనము సిద్ధపరచబడదాం. హల్లెలూయా. సిద్ధపరచబడదామంటే మీకు కష్టాలు ఏవి ఎక్కువ ఉండాలి? ఏవి ఎక్కువ కష్టాలు ఉండాలి? అక్కెట్లా వేస్తే ఏది ఎక్కువ ఉండాలి? మీకోసం మీరు తెచ్చుకున్న కష్టాలా? యేసుక్రీస్తు ప్రభు కోసం వచ్చిన శ్రమల ఏవి ఎక్కువ ఉండాలి? ఆలోచించుకోండి. ఏవి ఎక్కువ ఉన్నాయి? నా శరీరాలన్నీ నొప్పులే అండి. ప్రార్థన, యేసు నామంలో నా శరీరాలు ఉన్న గాయం స్వస్థపరచును గాక, ఆ నొప్పి వెళ్ళిపోను గాక, ఈ నొప్పి వెళ్ళిపోను గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో నాకు పని దొరకట్లేదు, యేసుక్రీస్తు నామంలో పని వచ్చేలాగా ప్రార్థన చేయ అంటే కష్టాలన్నీ ఎక్కువ ఏమున్నాయి మనకి? మన కోసమే మన కష్టాలు ఉన్నాయి. దానికన్నా ఎక్కువగా ఏ ఉండాలి మీ లైఫ్లో? యువర్ జర్నీలో ఏ ఉండాలి? దేవుని రాజ్యం కోసము పొందుకున్న శ్రమలు కలిగిన కష్టాలు ఎక్కువ ఉండడం వల్ల అవి మీ యేసుక్రీస్తు రాకల్లో నేను హెచ్చిస్తాయంట. ఆయనని ఎదుర్కొనేలాగా మిమ్మల్ని చేస్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రేస్ మీ అందరి జీవితంలో పనిచేయనుగాక. హల్లెలూయా. సో అలాంటి ప్రజలు మన దగ్గరకు వచ్చి మార్పు పొందుతారండి. ద పీపుల్ హు ఆర్ హోల్డింగ్ ద ఫ్లాగ్, దోస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు గెట్ సేవ్డ్ త్రూ దిస్ మినిస్ట్రీ. అందుకే ధైర్యంగా ఉండండి. ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయంటే మహిమ ఎక్కువ అవుతుంది అని అర్థం. దేవుని రాజ్యం కోసం సమస్యలు ఎక్కువ అవుతున్నాయంటే ఆయన అభిషేకం ఎక్కువ అవుతుందని అర్థం. హల్లెలూయా. ఫ్రమ్ ఈస్ట్, ఫ్రమ్ వెస్ట్, నార్త్, సౌత్, 4 దిక్కుల నుండి ప్రజలు యేసుక్రీస్తు సన్నిధికి వస్తారు. వాళ్ళని చూసుకునే బాధ్యత మీపై ఉంది కనుక మీరు అలాంటి వాళ్ళను చేర్చుకొని మీ మనస్సులో మీ యొక్క వాక్యము ద్వారా వాళ్ళను చేర్చుకొని వాళ్ళను బలపరచటము మీ యొక్క బాధ్యతగా దేవుడు మీ పట్ల ఆ పిలుపునిస్తున్నాడండి. ఎంతమంది ఆ బాధ్యతను కలిగి ఉన్నారు? ఎంతమంది ఆ బాధ్యతను చేస్తారని చెప్తున్నారు? ఎంతమంది చేస్తారు? రకరకాల ప్రజలు మన సంఘానికి వస్తారు. రకరకాల ప్రాంతంలో కలిగిన ప్రజలు మన సన్నిధికి వస్తారు. వాళ్ళందరినీ బలపరిచే బాధ్యత నా మీద మాత్రం దేవుడు ఉంచలేదు.
మీ అందరిపైన దేవుడు పెట్టాడు. మీకు తెలిసిన వాక్యం వాళ్ళకి ప్రకటించి వాళ్ళను బలపరచటం వల్ల నీకు సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యల ద్వారా వచ్చే మహిమనే రాసరాకలు ఎత్తబడేలాగా చేస్తుంది. హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఆయన రాజ్యం కోసం నేను శ్రమ పొందాలి అని? నిజంగా ఇష్టం ఉందా? ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్ ట్రూలీ, యువర్ స్పిరిట్ వాజ్ కనెక్టెడ్ టు ది ఆల్మైటీ గాడ్. అంతేగాని ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయో దాని బేస్ మీద నీ లైఫ్ అనేది ఆయన రాసరాకల్లో ఎత్తబడాలా లేదనే దానిపై ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. సో రెడీగా ఉండండి ఫర్ ద థింగ్స్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్. ఈ లోకంలో రాబోతున్న ప్రతి శ్రమను ఎదుర్కొనేలాగా రెడీగా ఉండండి. అండ్ ఆల్సో ఆ శ్రమలలో మీరు ఉండకుండా దేవుడు మిమ్మల్ని భద్రపరచునుగాక. యేసు రక్తములో మిమ్మల్ని దేవుడు భద్రపరచునుగాక. గివ్ క్లాప్స్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు రాసులు అక్కడ ఆదివారం వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఆ రోజే ఈ నటించేటోడు సంఘంలో మంచిగా ఉండి లోపల ఒకలాగా ఉండేటోళ్ళు ఉంటారు చూసినావా, ఆ రోజు రారాలు, సన్నిధికి రారు. దేవుడు దేవదూతలను ఏదైనా తోట దగ్గర ఎలా అయితే పెట్టిండో సంఘంలో అట్లా పెడతాడు వాళ్ళని రాకుండా. అర్థమవుతుందా? ఎందుకు? దేవుడు దేని చూస్తాడంటే మీ శరీర రూపాన్ని చూస్తాడా? దేని చూస్తాడు? ఒకడు వచ్చి కానుక పెట్టెలో ₹1,00,000 వేస్తుందంట. వేసుకుంటూ ఇట్లా ఎందుకు చూస్తుండు? ఇట్లా ఇట్లా చూసుకుంటే ఎందుకు చూస్తుండ అట్లా? ఆయన ఇంటెన్షన్, ఆయన ఉద్దేశాలు ఏంటివి? అంటే ఆయన మనసులో ఏముంది? ఆయన మనసు అసలు ఏ విధంగా పనిచేస్తుంది? మనుషుల కోసమా దేవుని కోసమా? చెప్పండి గట్టిగా. మనుషుల కోసం. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ చర్చ్. కొన్ని సంఘాలలో అయితే నువ్వెంత ఇచ్చినావు అని పేర్లు రాసి లాస్ట్ ప్రేయర్ ముందు ఏం చేస్తారు తెలుసా? చదువు వినిపిస్తారు. వీళ్ళు కొంతమంది జాతరలలో వెళ్తే వాళ్ళు అవి కానుకలు వేస్తుంటే ఫలానా వ్యక్తి ఇంత ఇచ్చిండు అని మైక్లో చదువుతారు చూసినావా, అట్లా చదువుతారు. ఫలానా వ్యక్తి ఇంత ఇచ్చిండు. అప్పుడు ఇట్లున్నోడు ఇట్లా అవుతాడు. వాక్యం ఏం సెలవిస్తుంది? రహస్యముగా నువ్వు కుడి చేతితో విత్తితే ఎడమ చేతికి తెలియొద్దంట. అంత సీక్రెట్గా యూ హ్యావ్ టు డూ. హల్లెలూయా. చేస్తాం. అది ₹10 అయితే, అదే 1000 అయితే ఎన్నో చేతులకు తెలిసేలా విత్తుతామండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు ఆ మనస్సు మనకి ఎవరికి ఉండకుండాను గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. Are you preparing for something that is so glorious? దేవుని మహిమ కోసం ఎంతమంది సిద్ధపరచబడుతున్నారో, ఆయన రాజ్యము కోసం ప్రయాసపడేవారు మాత్రమే ఆయన రాజ్యం కోసం సిద్ధపరచబడువారు. ఈరోజు టేక్ ద కమిట్మెంట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అయ్యా, నీ కోసము నేను ముందుకెళ్తాను. నీ వాక్యము నేను విని, నీ వాక్యాన్ని సరిగ్గా పాటిస్తూ, నీ వాక్యం 10 మందికి చెప్తున్నప్పుడు కష్టం వచ్చినా పరలే, నేను నష్టపోయినా పరలే, నీ వాక్యాన్ని చెప్పేది మాత్రం నేను మానను అని ఎవరైతే కమిట్మెంట్ తీసుకుంటున్నారో, కమింగ్ సెప్టెంబర్ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? సో దయచేసి మనస్సులో ఉన్న ఆలోచన మాత్రమే దేవుడు చూస్తాడు. నీ రూపం ఎంత చెడుగా ఉండని, నీ రూపం ఎంత మంచిగా ఉండని, అది కాదు దేవుడు చూస్తుంది. ఏంటి? ఏం చూస్తాడు దేవుడు? నీ హృదయం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వాక్యం అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుందా? ఒక 5-6 మంది దేవుని వాక్యం కోసం వచ్చిన వాళ్ళు, మనం 5-6 మందిలో ఒకరికి చెప్పాలి సువార్త, లేకపోతే దేవుని వాక్యం. ఏం చేస్తారో తెలుసా? కొంతమంది 6 మందిలో ఎవరు ధనవంతుడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చెప్తాం. ఈ 5 మంది దగ్గరికి వెళ్ళాడు. 6 మందిలో ఒకే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్తాడు. ఎందుకు? అతని దగ్గర ఏమున్నాయి? ధనం ఉంది,
అతని దగ్గర బలగం ఉంది, అతని దగ్గర రకరకాల ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో అతని దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చెప్తాడు, అద్భుతాలు చేస్తాడు, అనేకమైన కార్యాలు చేస్తాడు. ఇవన్నీ చేసిన తర్వాత యేసుప్రభు అంటాడు, నువ్వు ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు క్లాప్స్ కొట్టండి, జస్ట్ గివ్ క్లాప్స్ టు ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు, నువ్వు ఎవరో నాకు తెలియదు, ఐ డోంట్ నో హూ యు ఆర్. ఎందుకంటే 6 మందిలో నేను చెప్పినట్టుగా నువ్వు స్వార్థ చెప్పలేదు, నేను చెప్పినట్టుగా నీ మనసు లేదు. నీ మనసు ఎలా ఉండాలని చెప్తున్నాడు. ఆయన ఆత్మచేత నడిపించబడు వారుగా మనం ఉంటే కనుక వీఆర్ బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అండ్ లాస్ట్ ఫైనల్ టచ్, రానున్న రోజుల్లో ఆయన మహిమ అనేది వెల్లడిపరచబడుతుంది కనుక యేసుక్రీస్తు రాకడలో ఆయన మేఘాల మీద ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఎత్తబడతామనే విశ్వాసం, నమ్మకం మనకుంది. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. కానీ మన మైండ్, మన స్పిరిట్కి, బాగా వినండి, మన మైండ్, మన ఆత్మకి ఎన్నో కనెక్షన్స్ ఉంటాయి, రకరకాల కనెక్షన్స్ ఉంటాయి. ఆ కనెక్షన్స్లో రిలేషన్స్ అంటే అక్క, బావ, అన్న, వదిన, తమ్ముడు, మరదలు, రైట్, రకరకాల ఇవన్నీ దోస్ ఆర్ ద రిలేషన్స్ విచ్ ఈజ్ అరౌండ్ అస్. అవన్నీ మన చుట్టూ తిరుగుతూ ఉంటాయండి. సో ఎప్పుడైతే వీటికి మనం బంధించబడతామో ఆయన రాకడలో ఎత్తబడటానికి చాలా కష్టతరంగా పనిచేస్తాం. సో ఆయన రాకడలో ఎత్తబడాలంటే ఎమోషనల్గా మనం బంధిలమై ఉండకూడదు, విశ్వాసం చేత బంధించబడాలి. నాట్ బి బైండెడ్ బై ది ఎమోషన్స్. హల్లెలూయా. ఒక 6 రోజులు 5 రోజులు మీతో పాటు ఉన్నారు కొంతమంది, సంఘస్థులు అనుకోండి, చుట్టాలు అంత సీన్లే, కానీ సంఘస్థులు అనుకోండి. ఈ 5-6 రోజులు ఉండి మంచి సావాసం చేసిన తర్వాత పోయే ముందు, ముఖ్యంగా స్త్రీలు వెళ్ళే ముందు వాళ్ళ మనసులో కలవరం వస్తుంది, విడిచిపెట్టిపోతున్నానని. ఈ అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఈ స్త్రీలు ఏం చేస్తారు, బాగా ఏడుస్తారు. ఎందుకు? దేన్ని గుర్తు చేసుకొని ఏడుస్తారు? చెప్పండి, మీరే చెప్పాలి, వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్పండి. నేను గుర్తు చేసుకొని బాగా ఏడుస్తారు? పాత ఏంటివి జ్ఞాపకం, దోస్ ఆల్ ద మెమొరీస్. అవన్నీ ఒకేసారి నీ మనసులోకి రాగానే కన్నీటి రూపంలో ఆ పెయిన్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడు ప్రదర్శించబడతా తల్లిదండ్రుల ముందు. అప్పుడు తల్లి కూడా ఏడుస్తారా, నా బిడ్డ ఏడుస్తుందని, రైట్? సో ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, గాడ్ నెవర్ రెస్పాండెడ్ టు యువర్ టీయర్స్. నీ కన్నీటికి దేవుడు రెస్పాండ్ అవ్వడు, నీ విశ్వాసానికే దేవుడు రెస్పాండ్ అవుతాడు. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? నేను కన్నీళ్ళు కారుస్తున్నా, కన్నీటి ప్రార్థన చేస్తున్నా, నువ్వు 1000 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేయి, ఆ కన్నీటిలో విశ్వాసం లేకపోతే దేవుడు రెస్పాండ్ కాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు కన్నీళ్ళు చూడడండి, ఆ కన్నీటిలో ఫెయిత్ని చూస్తాడు. గాడ్ లొకేట్ ద ఫెయిత్ ఇన్ యువర్ టియర్స్. గాడ్ నీ శరీరాన్ని చూడడు, నీ శరీరం లోపడున్న ఆలోచన, మనసులో ఉన్న రకరకాల విధములైన ఆలోచనని చూసి నిన్ను నడిపిస్తాడంట. హల్లెలూయా. అంటే మనకి వాక్యం అర్థమవుతుందండి. ఈ ఎమోషనల్ అన్నీ పక్కన పెట్టేసి దేవుని రాజ్యం కోసం, ఆయన నామం మహిమపరచబడటానికి మీరు ముందుకెళ్ళండి. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ ఇన్ ద కమింగ్ డేస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన రాకడలో ఎత్తబడటానికి దేవుడు మీకు శక్తినిచ్చునుగాక, మీ ఆత్మకి బలం ఇచ్చునుగాక, మీ మనస్సుకు జ్ఞానం ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనెక్ట్ యువర్ స్పిరిట్ టు ద ఫైర్ ఆఫ్ గాడ్. నీ ఆత్మ ఆయనతో కనెక్ట్ చేసుకోండి, మీ ఆత్మను బలపరచుకోండి. కమ్ టు ద మౌంటైన్ దట్ ఈస్ లిఫ్టింగ్ యూ అప్ ఫిజికల్లీ బిఫోర్ హీ లిఫ్టింగ్ యూ ఇన్ ద స్పిరిట్. ఆయన నిన్ను ఆత్మీయంగా బలపరచాలి అంటే శారీరకంగా ఆకాశం దగ్గరికి వెళ్ళండి. కనీసం మట్టి దగ్గర ఉండకండి, కొండ మీద ఉన్నప్పుడు ఆకాశానికి నువ్వు దగ్గర అవుతున్నావు ఫిజికల్గా, సో దట్ యువర్ స్పిరిట్ విల్ బి రైజ్డ్ అప్. అందుకే యేసుక్రీస్తు శక్తిని పొందుకోవడానికి శారీరకంగా ఆయన మనుషుల మధ్యలో ఉండి శక్తిని పొందుకోలేదు. ఎక్కడికి వెళ్ళాడంట? కొండ పైకి వెళ్ళాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ స్థాయి కలిగిన విశ్వాసం మీ అందరికీ కలుగునుగాక. సో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దేవుని నేను విడిచిపెట్టాను అనేవాళ్ళు చప్పలు కొట్టాను. Truly, truly, truly. Hallelujah. Hallelujah.
వన్ ప్రేయర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ద థింగ్స్ టు బీ మేనిఫెస్ట్. ప్రాబ్లమ్స్తో వస్తారండి కొన్నిసార్లు. నిజంగా మీరు ఏమన్నా అనుకోండి, దేవుడు కొన్నిసార్లు చెప్తాడు వీళ్ళకి సమస్యను తీర్చకని చెప్తాను, నిజంగా చెప్తాడు. ఐ హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఏమనంటే ఆ ప్రాబ్లంతో వస్తున్నారు కదా, డోంట్ ప్రే ఫర్ దెమ్ అని అంటారు. ఎందుకంటే ఆ ప్రార్థన వాళ్ళను స్వస్థపరచబడిన తర్వాత నరకానికి దారి తీస్తారు. వాళ్ళు కుంటుకుంటూ 10 వారాలు ఆదివారం వచ్చిన తర్వాత 11వ వారం వాడు మారుతాడు. కానీ ఒకటో వారానికి కుంటుకూడు వచ్చిన తర్వాత యేసు నామములో స్వస్థత కలుగును గాక అన్నప్పుడు ఆ కుంటుతనం అనేది వెళ్ళిపోయి పరిగెత్తుతాడు. పరిగెత్తిన వాడు అక్కడికి వెళ్తాడు కానీ మళ్ళీ తిరిగి రాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని ఆత్మ, ఆయన నిజమైన ప్రేమ ఎలాగుంటుందంటే నువ్వు తప్పిపోవద్దు అనేదే, దట్స్ ద ట్రూ లవ్ ఆఫ్ గాడ్. ఆ తప్పిపోకపోవడానికి ఎన్నో రంగాలుగా దేవుడు పనిచేస్తాడండి. ఐ ప్రే ఫర్ యువర్ ఫెయిత్ నాట్ టు బి ఫెయింటెడ్. మీ విశ్వాసము త్రొట్టిల్లబడకుండా మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించి మనందరిలో స్థిరపరచును గాక.